you, but I had a wonderful time serving the Lord, praising the Lord. What a wonderful exhortation to bring the whole congregation towards the Lord, to worship Him, to honor Him, to glorify Him. Now that we did with all our hearts and mind and soul, it is our time now to have a dinner with the Lord, the fellowship with the Lord. The Lord says, "Come unto me." If you open your door, I'll come inside and I'll have a fellowship. I'll have a supper with you. I'll sup with you. So beautiful. కదా? తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, తలుపు తీస్తే నేను వచ్చి సహవాసము భోజనం చేస్తాము, ఇద్దరం కలిసి మనము దేవుని దగ్గరికి వెళ్దాం. మన దగ్గర దేవుని మందిరంలో దేవుని బల్ల మన మధ్య ఉన్నది, ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది, ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు బి diligently fearful in the presence of the Lord. So brothers and sisters, please turn with me. లేవియా కాండము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను. మీరు నాతో పాటు మీ యొక్క బైబిల్ తెరిచి ఫాలో అవ్వండి. లేవియా కాండము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారము చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడునకు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నాయన నువ్వు ఇచ్చిన యొక్క మంచి దినము, నీ యొక్క పునరుద్ధాన దినము ప్రభా, నీ యొక్క మందిరములో మేమందరము చేరి నీ యొక్క వాక్యాన్ని విని ప్రభా, మా మనసులు, హృదయాలు, తలంపులు అన్ని నీ మీద కేంద్రీకృతం చేసి నిన్ను ఆరాధించి పూజించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఈ సమయంలో నీ బల్ల దగ్గరికి మేము వస్తుండగా ప్రభా, మమ్మల్ని మీరు నీ యొక్క మార్గంలో నడిపించండి. ఇచ్చిన ఈ వాక్యం కొరకై నీకు వందనాలు. వాక్యంలో మమ్మల్ని దేవా మీరు బలపరిచి, మమ్మల్ని సిద్ధపరిచి, నీ బల్లలో పవిత్రంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని చేయవేయగలిగినట్లు సహాయం చేయమని ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ 5 వచనాలు మనం చదివినప్పుడు God is saying something. You shall keep my statutes and my judgments. If you do, you live in them. నేను మీకు ఇచ్చిన ఈ విధులను కట్టడలను అనుసరించి నడుచుకొనవలను. నేను మీకు యెహోవానగు దేవుడను అని చెప్తున్నాడు కదా. కాబట్టి మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. ఈ మాటలు it is not in my portion. When today I was once again looking at my portion, what I need to do, I was pondering, God very strongly gave me this. This was my yesterday family portion. When we read this family portion, it stuck into me. ఆ మొదటి 5 వచనాలు, 2వ వచనం అందరం కలిసి చదువుదామా? 3వ వచనం, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. చాలు. మొట్టమొదటి ఏంటంట, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములను బట్టి మీరు చేయకూడదు. మనము నివసించిన భారతదేశ ఆచారములను బట్టి మనము నడవకూడదు. రెండోది ఏంటి, నేను మిమ్మల్ని చదువుతానండి.
నేను మిమ్మల్ని రక్షించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. God has brought us into this country. This country ఈ రోజుల్లో మన భారతదేశం గడ్డవాసులు అయిపోయింది కదా. God is telling you directly. Yesterday he spoke to me so much. I was shook myself. నేను మిమ్మల్ని తీసుకొచ్చి నీ దేశాచారము చొప్పున ఎక్కడ ఏ దేశానికి తీసుకొస్తున్నాడంటే కనాను దేశాచారముల చొప్పున. ఆయన తీసుకొచ్చింది ఏ దేశానికి తెస్తున్నాడు? ఇశ్రాయేలుని కానానికి. కానాను ఏర్పరిచింది ఎవరు? ఇశ్రాయేల్ కొరకు దేవుడు. ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని తీసుకెళ్లే దేశం యొక్క ఆచారాలను మీరు. God brought us to this country. God is telling you, brothers and sisters, today, do not follow the rules of this country. When I say rules, not the rules, the traditions. ఈ లోకాచారం చొప్పున మనం చేయాల్సింది ఏంటంట? 4, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటికి ఆచరింపవలెను. ఎందుకు? మీ దేవుడునగు నేను యెహోవాను. 5వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనవాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి దేవుడు. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మనం ఉన్న దేశాల ఆచారము మనం చేయమా? అన్నీ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ మీ. We do. ఇక్కడ దేవుడు తీసుకొచ్చాడు. We follow this. ఇక్కడ ఆచారాలు. నేను ఆచారాలు అనేది మీకు అర్థమవుతుండొచ్చు. The way this present world is going. దేవుడు ఏమంటున్నాడు? అలా చెయ్యొద్దు అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? నా విధులను నా కట్టడలను అనుసరించి మీరు నడుచుకోండి, ఎందుకంటే నేను మీ దేవుడను. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు. ఆయన రండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31. ఎవరైనా చదవగలరా? ఇట్ ఈస్ ఇన్ ద బోర్డ్, ఐ బిలీవ్. నీవు నీ పూర్ణతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలన్నది ప్రధానమైన. రెండవది, నీవు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలన్నది రెండవ ఆజ్ఞ. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు క్లియర్గా ఆయన విధులు. లేవికాండము 18:5 ఏం చెప్పాడు? మీరు నా విధులను గైకొనవలెను. యేసు ప్రభువు నూతన నిబంధనలో 2 ఇచ్చినాడు ఆయన విధులు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో సేవింపాలి, పూజించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంతే కదా? ఈ 2 వచనాలు యేసు ప్రభు తాను సొంతగా చెప్పలేదు. ఎవరైతే యేసు ప్రభువే పరమదేవుడిగా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞని కోట్ చేస్తున్నాడు. రండి, ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 29వ వచనం. Deuteronomy chapter 4 verse 29. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతకినట్లా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమగును. అట్లనే Deuteronomy chapter 6 verse 5. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా మాట పెట్టినాడు, నీ పూర్ణ శక్తితో. ఆయన కట్టడలు ఏంటి? ఇండియా ఆచారం కాదు, అమెరికా ఆచారం కాదు. ఆయన కట్టడలు ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అన్ని కట్టుకోపోతాయి.
అందుకనే యేసు ప్రభు he said, I am the love. Leviticus 19 verse 2. మీరు పరిశుద్ధులై ఉండవలెను, Hmm. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలను. ఎందుకు అంటే మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మనం చేయవలసింది, మనలో పరిశుద్ధత లేదు. What we need to do is we need to come to the Lord and He will keep us clean. He will help us to be clean, righteous. యేసు ప్రభు ఈ మాట మరలా ఈరోజు ఉదయము మనము మోయాబీయురాలైన రూతు సంగతి మాట్లాడినట్టు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడినాడు. మోయాబీయులు ఎంతనో సమరయులు కూడా అంతే. They do not have any relationship with the Israelites. వాళ్ళతో ఆయన చదువుదాం ఆ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. These are the statutes of the Lord that we need to follow instead of following the country which we were in and the country we are living in. Neither of the countries you should follow, but we should follow the Lord. That's what Jesus was telling. ఎందుకు అంటే మనం చేసేది అది కాదు. నేను అంతకు ముందు ఒకసారి చెప్పాను, మరొకసారి చదువుదాం. అది యెషయా 29 13. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు ఎటువంటి అంటే మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. మనం నేర్చుకునేవి, మనం చేసేటి ఏంటంటే మానవుల విధులు. ఇలా బాగుంటుంది బ్రదర్, ఇలా చేస్తాము, we should this way because it is more applicable to all. No. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు చేసేది ఏంటి అంట మానవులు కల్పించే విధులను బట్టి వారు చేస్తున్నారు. మనం అలాగ చేయకూడదు. దేవుని బల్ల దగ్గరకు వస్తున్నాం మనం. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఎందుకంటే దేవుడు నీ హృదయము నా హృదయము క్లియర్గా తెలుసు ఆయనకి. రండి, కీర్తనలు 139 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. అది మా మనసులో, నా మనసులో నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, వాట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ మై మైండ్, బిఫోర్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై లిప్స్, God knows. Be careful what you are talking, especially when you are in the presence of the Lord. When you are talking in your day-to-day life, మన మాట, మన నడవడిక ఆయనకు పూర్తిగా తెలిసే ఉంది. రండి, ఇంకొక మాట. యాక్చువల్గా దిస్ వుడ్ బి అవర్ పోర్షన్ టుడే. Turn with me to Book of Psalms, chapter 90. Book of Psalms, chapter 90. Shall we all read it in Telugu, verse 8? తెలుగులో లేని వారు ఇంగ్లీష్లో చదువుతాం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మన దోషములు ఎక్కడున్నాయంట? ఆయన ఎదుట. మనం పెట్టలేదంట. ఇక్కడ ఏమో రాసింది, మోసే చెప్తున్నాడు. మోసే అటువంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు, అటువంటి సాత్వికుడు ఈ లోకంలో లేడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు అని చెప్పినాడు దేవుడు ఆయన గురించి. అటువంటి దేవుని సేవకుడు, అటువంటి ప్రవక్త ఏం చెప్తున్నాడు?
దేవా నా మా దోషములు, when he is saying మా దోషములు, he is talking about the 2 million people of the nation of Israel, all of them together, because he is representing them. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య, చాలా ముఖ్యమైన మాట అండి. ఈ 2 పాయింట్లు ఈరోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అండ్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్. నీ ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయంట? ఎవరికి ఈ రహస్య పాపం అంటే ఏంటో తెలుసా మీకు? ఇన్నర్. నేను నీ గురించి ఏమనుకుంటున్నాను, నీ గురించి నా తలంపేంటి, what aspect of life I was having in front of you and what I am thinking about you in my heart. ఒక్కటైనా మంచిది లేదు నా హృదయంలో. I don't know about you, I cannot say anything about you. అవునా కదా? ప్రతి దానికి మనము ఒక పుల్ల పెడతాం, ప్రతి దానికి ఒక మాట చెప్తాం, ప్రతి దానికి we try to మనల్ని మనము రుజువుపరుచుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఈయన ఒప్పుకుంటున్నాడు ఇక్కడ మోషే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ముఖ కాంతి అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన దోషములు ఆయన ఎదుట ఆల్రెడీ ఉన్నాయి, మన రహస్య పాపములు ఆయనకు కనబడుచున్నాయి. ఇంగ్లీష్లో ఏమున్నది ఇక్కడ? కౌంటెనెన్స్ అని ఉన్నారు. కౌంటెనెన్స్ అంటే కూడా ముఖ ప్రకాశం. మీకు గుర్తుందా? దేవుని దగ్గర 40 రోజులు ఉండి పర్వతం నుంచి వచ్చినప్పుడు మోషే ముఖము ప్రకాశమైంది. మోషే మనుషుడు దేవుని దగ్గర నుండి వస్తే ముఖం ఎంత ప్రకాశమైందంటే జనులు చూడ వెరచిరి భయపడరి. ఎందుకంటే వారికి తెలుస్తుంది, when they are looking at Moses, ఎంత ఇదైపోయిందంటే మోషేకి ఏం చేస్తున్నాడు? ముఖానికి ముసుగు వేసుకున్నాడు. మనం అలా ఉండకూడదు. రండి, రహస్య పాపాల గురించి కొన్ని సంగతులు చూసి మన రహస్య పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఎహెజ్కేలు 28వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ఇట్స్ ఆన్ ద బోర్డ్ రైట్ నాట్. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. చాలు. నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయొచ్చు వచ్చితివి. ఇది సైతాన్ గురించి, లూసిఫర్ గురించి. గాడ్ వాస్ టాకింగ్ అబౌట్ లూసిఫర్. దట్ లూసిఫర్ టుడే హీ ఈస్ హ్యావింగ్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ అవర్ హార్ట్. ఐ ఆల్వేస్ రిమెంబర్, చిన్నప్పుడు మాకు ఒక ఇంగ్లీష్ నావల్లో కథ ఉండేది, అరబ్ అండ్ ద క్యామెల్. ఒక అరేబియుడు పోతున్నాడంట. రాత్రి అయింది, క్యామెల్ నుంచి దిగి టెంట్ వేసుకొని లోపల ఉన్నాడు. బయట క్యామెల్ ఉన్నది. ముందు ఆ పైన సందులోంచి మూతి పెట్టి అన్నదట, సార్ చలి పెడుతుంది, కొంచెం తల పెట్టుకుంటాను అన్నదట. తల పెట్టిన తర్వాత మెడ పెట్టిందట. మెడ పెట్టిన తర్వాత నడుము పెట్టిందట. నడుము పెట్టిన తర్వాత లోపలికి వచ్చింది, ఈడు బయటికి పోయినాడు. ఐ హోప్ యూ రిమెంబర్. దట్స్ వాట్ ఇట్ ఈస్. నువ్వు లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి. మనం లోపల చేసే పాపాలు, మన అన్యాయం, ఒకరి గురించి మనం చేసేది
గాడ్ నోస్ ఆల్రెడీ. దేవుడు సైతానికి చెప్తున్నాడు ఇక్కడ, సాటన్కి, లూసిఫర్. అయితే వచ్చిన గొప్ప ఇదేంటి అంటే, when we are in front of God, it is transparent. మనం అద్దంలో ముఖం చూసుకుంటే మనకేం కనబడుతుంది? మన ముఖం కనబడుతుంది. We cannot see through. But God is not like that. God is transparent. He can see through us. God is like more than X-ray, more than MRI. మన రహస్య పాపములు ఆయన ఎదుట కనబడుతున్నవి. మన దోషములను ఆయన మన ముందే పెట్టుకొని, ఆయన తన ముందే పెట్టుకొని ఉన్నాడు. యూ కెనాట్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ కదా. వెన్ ఐ సే ఎ మిర్రర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు మిర్రర్, ఒక అర్థంలో నేను చూసుకుంటుంటే నేనేం కనబడతాను? నేనే కనబడతాను కదా. ఆ మిర్రర్లో ఇట్స్ నాట్ ట్రాన్స్పరెంట్. వెన్ యూ లుక్ ఎట్ మీ, యూ సీ మీ. యూ డోంట్ సీ త్రూ మీ because you cannot see transparently into me. నేను ఒక మాట రాసుకున్నా ఇక్కడ. ఈ మాట when I was తెలుగులో చెప్తున్నాను. నేను నీకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. అర్థమైందా? నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. నాకు తెలిసిన నేనేంటి తెలుసా? పాపము, కుళ్ళు, ద్వేషము, అసూయ, మత్తతలు, ఇవన్నీ ఇన్సైడ్. బట్ వెన్ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అవుట్ సైడ్, I look so different. రహస్య పాపములు, brothers and sisters. I'm talking about myself. I'm not talking about anybody. If you are, God bless you. నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. What you see is not true. What is inside me is true. మన రహస్య పాపాలండి ఇవి. దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్ గా, సాతాను చెప్తున్నాడు, అందుకే తీసేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? లోకము పుట్టక మునుపు, ఇన్ ద హెవెన్. రండి ఈ మాట కొరకు ఇంకొక మాట, యెషయా 14:14. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదకి ఎక్కుదును, సర్వోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు ఏమన్నది? గట్టిగా చెప్తాం అందరము. మనస్సులో రహస్య పాపాలు. You think God doesn't know who you are, what you're thinking, what is inside your heart? Be careful when you come to the presence of the Lord. Do not lie in front of Him. Do not lie to Him. నీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. What you see in me as a friend is different. What I am inside is different. Brothers and sisters, మన రహస్య పాపాలు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు మరొక తరుణం ఇస్తున్నాడు. Come unto the Lord as you are, just as I am. God will cleanse us. That's why the Lord is here. ఇంకొక మాట చూద్దాం. 2 Samuel chapter 6. Verse 16 I am reading. ఇది చదవగానే మీ అందరికీ తెలుస్తుంది స్టోరీ. అంటే ఐ డోంట్ నీడ్ టు గో దేర్. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా
సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, రెండు అందరం కలిసి చెప్దాం ఈ మాట. ఆఖరి మాట ఏం చదువు, తెలుగు వస్తుంది కదా అందరికీ, చదవండి. తన మనస్సులో అతనిని హీనపరచెను. మీకాలు, డాటర్ ఆఫ్ ద కింగ్ సాల్. వాట్ డేవిడ్ వాస్ డూయింగ్? ఆమె హీనపరచడానికి కారణం ఏమన్నా ఉంది అక్కడ? ఏం రాసింది ఇక్కడ తెలుగులో? యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని. దావీదు తనను తాను మర్చిపోయి పరవశుడై దేవుని ఎదుట నాట్యమాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే, దిస్ ఉమెన్, హూ ఇస్ దిస్ ఉమెన్? ఎనీబడి నో హూ ఇస్ మీకాల్? And anybody know what is the significance of Michal? She is the first wife of David. పట్టపు రాణి. దావీదుకి ఎంతో మంది భార్యలు ఉన్నారు కదా. మొట్టమొదట ఆమె అన్నీ ఉండేది, పట్టపు రాణి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అంత ఘనమైన ఘనత పొందిన ఆమె మహారాజు దావీదు భార్య దేవుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తుంటే తన మనసులో అతనిని, ఇక్కడ వచ్చిన గొప్పది ఏంటంటే రెండో మాట, ఇట్స్ నాట్ గొప్పది, చాలా దీన స్థితిలో ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తిడుతుంది. కానీ కొన్నిసార్లు దేవుడు నువ్వు ఆయన్ని హీనపరిస్తే, ఆయన్ని చేసేవాడిని ఇది చేస్తే దేవుడు నిన్ను క్షమించడు. రండి 23వ వచనం నేను చదువుతున్నాను. 2 సమూయేలు 6వ అధ్యాయం 23. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనపిండెను. బైబిల్లో రాసింది అది. దావీదు భార్యలందరికీ పిల్లలు ఉన్నారు, ఒక్క పట్టపురానికి పిల్లలు లేరు. జాగ్రత్త సుమి. when you are in the presence of the Lord, when you are God's service, నీ మనసులో హీనపరిచినావు నువ్వు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు. లూసిఫర్ తన మనసులో తాను అనుకునేను. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదుకు దేవుడు తోడై ఉండెను. యోసేపు తర్వాత రాయబడినది దానియేలు మధ్యలో దావీదు, వీళ్ళ ముగ్గురు గురించే. యెహోవా వారికి తోడై ఉండెను. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. బట్ దావీదు ఈజ్ నాట్ గుడ్ మ్యాన్, దావీదు ఈజ్ అ బ్యాడ్ మ్యాన్. ఎందుకు అంటే ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళాడు, చెప్పిన మాట ఇమ్మీడియట్ గా విన్నాడు. నువ్వు తప్పు చేసావు కానీ తలోంచి, అవును నేను పాపము చేసి తిని. కెన్ యూ టెల్ దట్? నేను పాపం చేశానని ప్రాణం పైన చెప్పు, సారీ చెప్పు. మనం ఎంత అహంకారం మనకు అడ్డొస్తుందో. నీ రహస్య పాపములో ఆయన ఎదుట ఉన్నవి, మన దోషాలన్నీ ఆయన ఎదుట ఉన్నాయి. యూ కెనాట్ హైడ్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఇక్కడ ఈ మాట అంటే ఒక మాట నాకు తలంపు వచ్చింది. మరణము వరకు మీకాలకు సంతతి కలగలేదు. దీన్ని నూతన గ్రంథంలోకి, న్యూ టెస్టిమెంట్ లోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ చిల్డ్రన్, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ చిల్డ్రన్. దేవుణ్ణి హీనపరిస్తే, దేవుని దాసుని హీనపరిస్తే, దేవుని ప్రజలని హీనపరిస్తే నీకు సంతతి ఉండదంట. ఏ సంతతి? గుర్తుపెట్టుకోండి. పౌలు ఎంత గొప్పగా రాశాడు. 1 తిమోతి, గ్రంథం 1 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి చాలు. Timothy is not his son. Timothy is a son of a Gentile, a Greek. But he says, నా కుమారుడు అయిన తిమోతి, ఆయన సంతతి, ఆయన పిల్లలు,
అలాగే 2వ తిమోతిలో కూడా రాస్తాడు 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని 2 Timothy 1:1 మొత్తం పెట్టండి బ్రదర్. ప్రియ కుమారుడు తిమోతికి అపోస్తలుడైన క్రీస్తు యేసు అపోస్తలుడైన, ఎంత గొప్ప టైటిల్ చూడండి, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి. దేవుడు నీకు అలాగే ఎంతమంది పిల్లల్ని ఇచ్చారు? ఒక్కరన్నా ఉన్నారా నీకు? ఈయన నా కుమారుడు, నేను ఈయన తీసుకొచ్చాను, ఈయన మందిరాన్ని తీసుకొచ్చాను, ఇది ఉన్నది, ఐ బ్రాట్ దిస్ ఫ్యామిలీ. ఆత్మ సంబంధమైన సంతతి నీకు పిల్లలు ఉన్నారా? లేకుంటే నువ్వు మీ కాలవలే ఉన్నావా? స్టిల్ దేర్ ఇస్ అ టైం. లెట్ us reconcile ourselves. Let us come to the Lord. Let us make a determination. Let us make a decision. I will bring somebody. నేను మీ కాలంలాగా ఉండకూడదు. నేను ఈ సంఘానికి ఒక ఫ్యామిలీని తీసుకొచ్చినాను, ఒకరిని దేవుడిలో నడిపించినాను, ఒకరిని దేవుని దగ్గరికి తీసుకొచ్చినాను. నిశ్చయించుకుందాం. ఇంకొక మాట రండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. ఇది కూడా అందరికీ తెలిసిందే. నెబుకద్నెజర్ దేవుడే ఆయన్ని తీసుకొచ్చినాడు, దేవుడే ఆయనకు గొప్ప ఇది ఇచ్చినాడు. దేవుడు నెబుకద్నెజర్కి కల కూడా ఇచ్చాడు. అరే నువ్వు ఇలా చేయబోతున్నావురా, నువ్వు పోతావురా, చెయ్యొద్దురా అని. ఆ మాట ఇక్కడ దానియేలు చెప్తుంటాడు. వర్స్ 27 నేను చదువుతున్నాను ముందు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండనని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. నెబుకద్నెజర్కి దేవుడు కలిచ్చినాడు, ముందు చూపించినాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్, బీ కేర్ఫుల్ అని. ఆయన ప్రవక్త అయిన దానియేలు ద్వారా మరి ఒకసారి ఆ కళకు అర్థం చూపించినాడు, చెప్పినాడు. అయితే నెబుకద్నెజరు గర్వం. చదువుదాం ఆ మాట. 30వ వచనం. రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని అందరం చెప్తాం. ఆ మాట ఆఖరి. తనలో తాను, మనలో మనము, ఇది నాదే, ఈ సంఘం నాదే, నేనే తీసుకొచ్చాను. we started here, we are the beginners, we are the elders. ఎల్డర్స్ అంటే మిమ్మల్ని అనట్లేదు బ్రదర్స్, మళ్ళీ నన్ను తిట్టమాకండి. దేవుడు ముందు చెప్పలేదా? అరే కళ ఇచ్చినాడు, నువ్వు ఇలా చేయొద్దురా అని. ఆ కళ అర్థం చెప్పాడు. నువ్వు ఇలా చెయ్యొద్దు అని దానియేలు ద్వారా హెచ్చరిక ఇచ్చాడు. అయ్యగారు పోయే రాజధానిలో తనలో తాను నాదే. ఏమైపోయాడు? మనుషులు తరిమారు. తనలో తాను, మనలో మనము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we should be very careful when we come to the Lord. I'm talking to myself, I'm not talking to anybody. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, నా సొంత మాటలు, నా ఇది. Be careful when you come to the Lord. ఇంకొకటి చూసుకొని మనం బలలోకి ప్రవేశిద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పని. ఎవరితో చెప్పాడంటే నీతో నాతో కాదు ఇది. మరి మనమందరం దాంట్లో ఉంటే నేనేం చేయలేదు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం మనందరికీ తెలుసు. ఇద్దరు, ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. ఇక్కడ పాయింట్ ఏంటంటే 12వ వచనం.
వర్స్ 12 బ్రదర్. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. మళ్ళీ అందరం కలుద్దామా? ఏమంటున్నాడు? బయటికి చెప్పట్లేదండి. మనం బయటికి చెప్తాం, అన్నా నేను అది ఇచ్చినానన్నా, అన్నా బ్యాంక్వెట్ ఫుడ్ పెట్టినాం మనం, నేను దేవునికి ఇన్ని డబ్బులు ఇచ్చినాను, నేను దేవునికి ఇది చేశాను. పరిసయుడు తనలో తాను ప్రార్థిస్తున్నాడు, అన్ని నేనే చేసిన దేవుడా. పాయింట్ ఏంటి అంటే, ఇతరులతో పోల్చుకుంటాం. ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు వందనాలు అంటాడు. మనం కాదా? ఆర్ వి నాట్ లైక్ దట్? Trying to reconcile ourselves, trying to retrospectively look into ourselves. I'm closing now. మనం చేయవలసింది ఏంటి అంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి. ఎంతో మంది ఎన్నోసార్లు మనం పోల్చుకుంటాం, నేను అలా కాదు, I'm not like that, I don't do those things, I'm different. You're not different, you're worse than him. ఎందుకంటే నువ్వు పోల్చుకుంటున్నావు కాబట్టి. నువ్వు పోల్చుకున్నందుకు నీది మొత్తం నీతి పరిశుద్ధత అంతా బురదలో పడిపోయింది. ఐ వాంట్ యూ టు నో దట్. కానీ మనము అదే చేస్తాం. పౌలు కూడా అదే అంటాడు తన పత్రికల్లో, చేయకూడని కీడు చేయొచ్చు, చేయగోరని మేలును నేను చేయట్లేదు అని ఎన్నోసార్లు కలుసుకుంటాము. అదేనండి ఇంకొక మాట, యెషయా 65, యెషయా 65, ఇది గొప్ప మాట అండి. ఇది 5వ వచనం, వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. మనం అలాగే, మేము హెబ్రోన్లో అండి, మేము ఈ డినామినేషన్ అండి, వీఆర్ ద ఓన్లీ పీపుల్ అండి. కంపారిజన్. మనమందరం ఆయన ముందేంటంట పనికిమాలిన మురికి బట్టలం, డర్టీ ర్యాగ్స్ వీఆర్. మనకు రియల్ గా మనమే. హౌ డేర్ యూ కెన్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ when you are such a low lying position? Come to the Lord. ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు, సో కంటిన్యూ. నీ మనస్సులో నువ్వు పవిత్రంగా ఉండాలి. మనము ఇలా ఉండకూడదని యెషయా 65:5లో చెప్పినట్లు ఆయన 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆయన చెప్పిన మాట మనం వినకుండా ఉన్నాం కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు He is still there, brothers and sisters. His hands are wide spread for you to come. ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు, మీ బరువు తీసేస్తానంటున్నాడు. మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. మన రహస్య పాపాలు ఆయన ముందు కనబడుతున్నాయి, మన దోషాలన్నీ ఆయన ముందున్నాయి. ఈ చిన్న కొద్ది వాక్యాలు, ఈ కొన్ని మాటలు మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, కెన్ వి డూ టుడే? కెన్ వి బ్రింగ్ సమ్ ఫ్యామిలీ టుడే? కెన్ వి మేక్ ఎ డెసిషన్? కెన్ వి కమ్ టు ద లార్డ్? దేవా నన్ను కాపాడు, నేను ఇలాగున్నాను ప్రభా. మోసే ప్రార్థన చేసినాడు, మోసే ముందు నేనెంత దేవా, మా దోషములన్నీ నీ ఎదుట ఉంచుకున్నావు ప్రభా. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావు, నేనేం చెప్తున్నాను, నవ్వుతున్నావు నువ్వు నన్ను చూసి.
అరే ఎంత అబద్ధం చెప్తున్నారు, మనకు తెలుస్తుంది కదా పిల్లలు అబద్ధం చెప్తుంటే. గాడ్ ఈజ్ జస్ట్ లైక్ దట్. లెట్స్ నాట్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, లెట్స్ నాట్ డూ ఎనీథింగ్, లెట్స్ పోర్ అవర్ హార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన బల్లలో పాలు వేయక ముందు, చేయి పెట్టక ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని దగ్గరికి వెళ్దాం. 1 కొరింథీయులో ఆయన చెప్పినట్లు ప్రతి వాడు తనలో తాను పరీక్షించుకొని అలాగున చేసి ఆ బలలో చేయవేయవలను. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం చూసుకుందాం, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మాట విందాం. మనల్ని మనం, దేవా నా రహస్య పాపాలు, నేను ఆ లూసిఫర్ లాగా ఉండకుండా, నేను మీకాల్ లాగా ఉండకుండా, నేను నెబుకద్నెజర్ లాగా ఉండకుండా నువ్వు నన్ను చెప్తున్నావు ప్రభా, నీ వాక్యం ద్వారా చూపిస్తున్నావు. నువ్వు ఉన్న దేశము యొక్క కట్టడలను ఆచారాలను ఉండకూడదు. నువ్వు ఉన్న దేశము కనాన్ దేశంలోకి ఆయన తీసుకొచ్చినాడు, కానీ ఆ కనాన్ దేశంలో నువ్వు చూడద్దు అంటున్నాడు. ఆయన కట్టడలను, ఆయన విధుల్ని చేయమంటున్నాడు, ఆయన దగ్గర ఉండమంటున్నాడు. రండి ఆయన దగ్గరికి వెళ్దాం. లెట్ us confess our sins, let us reconsecrate ourselves. ఆయన దగ్గరికి వస్తాం. మనల్ని మనం ప్రతిష్ఠించుకొని, మన పాపములను ఒప్పుకొని, మన రహస్య పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బలలో చేయవేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.